ఈ ఏఎక్స్ఎల్తో పాటు ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీం పై కూడా అవగాహన కలిగించమని ఎంఈఓ సార్ చెప్పుండే. ఇంకా మన స్కూల్స్కి ఎంఈఓస్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్సు, ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీము, ఇక నిన్న చెప్పినట్టు ఎంపీడీఓ, ఇంకా వేరే వేరే జాయింట్ కలెక్టరు ఇలా మన పాఠశాలలకు చాలామంది విజిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మామూలుగా ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీంలో ముగ్గురు ఉంటారు, ఒకరు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టరు, ఇద్దరు ఎస్జిటి. ఇప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ద ప్యానెల్ ఇన్స్పెక్షన్ మెంబర్స్. ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ మాత్రం కేవలం ఆఫీస్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా చెక్ చేస్తాడు. వస్తే ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీం మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అంటే ఒక పూట మొత్తం ఉంటాం కాబట్టి ఒక 3 hours స్పెండ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీంలో వచ్చిన ఆ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ మీ అడ్మిషన్ రిజిస్టర్ ఉంటుంది. మీ అడ్మిషన్ రిజిస్టర్ మా స్కూల్లో 30 మంది పిల్లలు ఉండరు. 30 మంది పిల్లలు మాత్రమే రౌండ్ అప్ చేయకుండా 30 మంది పిల్లలు మాత్రమే లైవ్లో ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి రికార్డ్ షీట్ ఇచ్చినట్ట, లేకపోతే బళ్ళు మధ్యలోకి వెళ్ళి పేరు తీసేసినట్ట, అలా టోటల్ కౌంట్ చేస్తాం రికార్డ్ దాన్ని ఓపెన్ చేసి. అలా మీరు కూడా అలా ఉందా లేదా అడ్మిషన్ రిజిస్టర్ చూసుకోండి. మీ బడిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి మాత్రమే వాళ్ళకు రౌండప్ చేయకుండా, అడ్మిషన్ నెంబర్కి రౌండప్ చేయకుండా ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక కారణం చేత మన పాఠశాల వదిలిపోయినప్పుడు వాళ్ళకి రికార్డ్ షీట్ ఇచ్చినామా, వాళ్ళు ఏం చేసినామో రాయండి. కానీ మీ బడిలో 20 మంది ఉంటే 20 మంది పిల్లలు మాత్రమే లైవ్లో ఉండాలి. అది అడ్మిషన్ రిజిస్టర్. గతంలో ఉన్న వాళ్ళవి కూడా అలాంటి డౌట్స్ ఉన్నాయి. మేము ఈ ప్యానెల్ ఇన్స్పెక్షన్లో లాస్ట్ ఇయర్ 15 days పోయినప్పుడు చాలా పాఠశాలల్లో సార్ అన్నట్టు గతంలో ఉన్న వాళ్ళు సరిగా రాయలేదు, అది వదిలిపెట్టిపోయారు. మామూలుగా పోయి చూస్తే ఆ బడిలో ఉన్నది 27 మంది, కానీ 100 మంది పిల్లలు లైవ్లో ఉన్నారు. అందులో వాళ్ళు ఎక్కడ పోయారు అనేది ఎవరికి తెలియదు. అలాంటి సందర్భంలో మరి ఎప్పుడైనా బోనోఫైడ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది అయితే అవుతుంది. వాళ్ళకు ఎక్కడి వరకు రాసియాలి, అడ్మిషన్ ఉంది కానీ వాళ్ళు ఎక్కడ పోయారు, ఏ క్లాస్లో అక్కడ వాళ్ళు లెఫ్ట్ అయ్యారు అనేది తెలియట్లేదు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ అందుబాటులో మీ కాలంలో ఉన్న వాటిని చేసుకోండి. దాంతోపాటు మీ దగ్గర ఉన్న పాత రిజిస్టర్లు లేకపోతే పాత డేటా ఉంటుంది, ఏమైనా హాజరు రిజిస్టర్లు కానీ లేకపోతే రికార్డ్ షీట్ ఇచ్చిన ఇష్యూ రిజిస్టర్ కానీ ఏమైనా ఉంటే ఆ రికార్డ్ ఇష్యూలో ఒకవేళ కొంతమంది పిల్లలు వాళ్ళు 5th పోయినట్టుంది, అలా ఉంటే మీరు సమాచారం ఉన్నంత వరకు అయితే మనం అందరం అప్డేట్ చేస్తే అది భవిష్యత్తులో వచ్చిన వేరే వాళ్ళు బోనోఫైడ్కి వచ్చినప్పుడు ప్రాబ్లం కాకుండా ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఇంకా సార్ ఇప్పుడు నువ్వు ఇయ్యనంటావు, అతనేమో మరి చాలా ప్రాబ్లంలో ఫేస్ అవుతుంది. కాబట్టి అలాంటివన్నీ లేకుండా చూసుకోండి. తర్వాత విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ ఉంటుంది, దాన్ని కూడా అప్డేట్ చేసుకోవాల్సిందే, అది కూడా చెక్ చేస్తారు. తర్వాత ఈ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ చెక్ చేసేది మిగతా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ప్రోగ్రామ్స్, అప్పుడు ఎఫ్ఎల్ఎస్ అయితే ఎఫ్ఎల్ఎస్, ఇప్పుడు మన రెమిడియేషన్ జరుగుతుంది. రెమిడియేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఏమేమి రిజిస్టర్లు ఎలాంటి మెయింటైన్ చేయాలి, తర్వాత కామన్గా ఉన్న ఎఫ్ఎల్ఎన్ రిజిస్టర్స్, ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ మిడ్ లైను మనం బేస్ లైన్ నిర్వహిస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన రిజిస్టర్లు ఇవి మామూలుగా 3 hours ఆయన కేవలం అడ్మిషన్ సంబంధించిన రికార్డ్స్ మాత్రమే చెక్ చేస్తాం. ఇవన్నీ కూడా సజెస్టివ్ వేలోనే ఉంటాయి, మన ఎస్జిటీలే వస్తారు. కాబట్టి మన అందరం ఎలాంటి సలహాలు సూచనలు అయినా ఇవ్వచ్చు. అతను కూడా జస్ట్ మిమ్మల్ని కరెక్ట్ చేయడం కోసం, సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సజెస్ట్ చేయడం కోసం ఒక సపోర్టుగా, మన ఎస్జిటీలకు సపోర్టుగా ఉండే టీమే. ఎస్జిటీల సమస్యలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులను కానీ మీకు ఏ సమస్యలు ఉన్నా మీరు చెప్పుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ మేమైతే ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఏ రోజు సమస్యలని కాదు సార్, అక్కడికి వచ్చిన అంటే వాళ్ళు ఇచ్చిన నేను రూల్స్ చెప్తున్నా. ఇప్పుడు నేనే కాదు, ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీం వాళ్ళు వచ్చేవాళ్ళు మన ఎస్జిటీలే వస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే తరతరాలుగా మీరు సార్ అన్నట్టు కొన్ని రోజులుగా ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. అడ్మిషన్ రిజిస్టర్ మెయింటైన్ చేయకపోవడం సరిగ్గా, పాత సార్ చేయలేదు. ఇప్పుడు కొత్త సార్కి వచ్చిన సమస్య, ఇప్పుడు సార్ కాడికి వస్తాడు, ఒక ఎంప్లాయీ వస్తాడు, ఒక సర్పంచ్ని తీసుకొని వస్తాడు, సార్ మావాడు ఇక్కడ చదివిండు, నువ్వు ఇప్పుడు ఎట్లా వాని జాబ్ ఎట్లా, వానికి ఇది అది, వానికి పలానా దాంట్లో సీట్ వచ్చింది, పలానా నీటిలో సీట్ వచ్చింది, ఇంట్లో వచ్చింది, ఇప్పుడు కావాలి అంటాడు. అవి చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం. కాబట్టి అలాంటి సపోర్ట్ నిజానికి మన వేరే ఆఫీసర్లు వచ్చారు, కానీ ఎప్పుడు కూడా అంత సజెస్టివ్గా మీరు చూసుకోండి సార్, వాళ్ళే ఇంతమంది ఉండాలంటే ఇంతమంది మాత్రం ఉండాలి, ఇది ఇట్లా చేసుకోండి, ఇది ఇట్లా చేసుకోండి అని ఆడ పక్కన ఉండి చేపిస్తారు. మీకు అర్థం కాకపోయినా సారే ఉండి ఏమైనా వీలున్నంత వరకు మనకు నేర్పించిపోవటానికే వస్తాం. తర్వాత మేము ఇప్పుడు 2 ఎస్జిటీలు వస్తాం కదా, 2 ఎస్జిటీలో మీ పూర్తిగా బోధనాభ్యాసన ప్రక్రియలు అన్నింటినీ కూడా పరిశీలిస్తాం. యాజ్ పర్ పీరియడ్ ప్లాన్ ప్రకారంగా క్లాసెస్ చెప్తున్నారా చెప్తలేరా చూస్తాం. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్లో పీరియడ్ ప్లాన్ ప్రకారంగా మ్యాథ్స్లో ఏమి స్టెప్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లో ఏమి స్టెప్స్ ఉన్నాయి, తెలుగులో ఏమి స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ ఫాలో అవుతుందా లేదా అనేది సార్. కానీ మా అలాంటి వాళ్ళు అంటే మేము మామూలుగా అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే అక్కడ మామూలుగా మేము ప్రత్యేకంగా పోయి పలానా
రండి సార్ మటే సార్ మీరు లెసన్ చెప్పండి అని ఇట్లా అనడం కాదు. మేము మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్యానల్ ఇన్స్పెక్షన్ టీం వచ్చి క్యాజువల్గా మేము అబ్జర్వ్ చేస్తుంటాం. మీరు క్లాస్ ఏ క్లాస్ అనే చెప్తుండొచ్చు, మీరు కంటిన్యూ కావచ్చు, మేము ఆ క్లాస్ని అబ్జర్వ్ చేస్తాం తప్ప డైరెక్ట్గా వచ్చి సపరేట్గా నువ్వు మోడల్ లెసన్ చెప్పని ఫస్ట్ కాంచి స్టార్ట్ చేయమని అట్లా ఉండదు. సరే ఓ సందర్భంలో ఆల్రెడీ నువ్వు అక్కడ ఉన్నావు, మీరు ఎవరన్నా చెప్తారా సార్, మీరు ఇంగ్లీష్ చెప్తారా, తెలుగు చెప్తారా, ఒక లాంగ్వేజ్ చెప్పాలి, ఒక మ్యాథ్స్ చెప్పాలి. మా 3 గంటల సేపట్ల ఖచ్చితంగా 2 సబ్జెక్టులు అయితే చెప్పిస్తాం. ఎవరో ఒకరు చెప్పించడం అంటే ఆల్రెడీ ఒక మ్యాథ్స్ నడుస్తుంది అనుకో, వస్తాము జస్ట్ క్యాజువల్గా అబ్జర్వ్ చేస్తాం. మామూలుగా వాళ్ళు ఎలా చెప్తున్నారు, పిల్లల రెస్పాండ్ ఎట్టుంది, పిల్లల వర్క్ బుక్స్ కంప్లీట్ అయినాయా, వచ్చి వర్క్ బుక్స్ చెక్ చేస్తాం. వాళ్ళ నోట్ బుక్స్ రాస్తలేరా, తర్వాత పిల్లలు రెస్పాండ్ అవుతురా ఆయన టీఎల్ఎం వాడతలేడా, అసలు ఏ విధంగా బోధన చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తలేరా, మరి ఆ విధంగా మరి ఎందుకు యూజ్ చేస్తలేరు అనే క్వశ్చన్స్ అన్నీ మా క్వశ్చనరీ ఉంటుంది. మరి ఇంగ్లీష్ క్లాస్ ఎందుకు యూజ్ చేయలేదు, దానికి కారణం ఏందనేది కూడా రాస్తాము. తర్వాత టీఎల్ఎం ఎందుకు వాడలేదు, దానికి కారణం రాస్తాము. పిల్లల రెస్పాన్స్ ఏంది, పిల్లల వర్క్ బుక్స్ ఏంది, ఇలా ప్రతిదీ కూడా ఆన్లైన్లో నమోదు చేయాల్సింది. కాబట్టి ఆ ప్యానల్ ఇన్స్పెక్షన్ టీంలో వాళ్ళు కంపల్సరీగా ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా అందులో రాయడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఇంగ్లీష్లోనే చెప్పమనే ఉంది రూల్. యాజ్ పర్ రూల్ ప్రకారం వీఆర్ రన్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆర్ దే యూజింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ టీఎల్పీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తలేరా అనేది మేము ఆ క్వశ్చన్ ఉంది సార్ అన్నట్టు. ఆ క్వశ్చన్ ప్రకారం మీరు ఇంగ్లీష్లో చెప్పమని డైరెక్ట్గా ఒకసారి వచ్చేమో ఏదో కొంచెం చెప్పండి సార్ మీరు అని కొంతమందిని ఒక పావు గంట సేపు జస్ట్ చెప్పించి కూడా మేము మామూలుగా ఓకే సార్ అని అంటే మేము అబ్జర్వేషన్ చేసి రాయాలి. కాబట్టి అట్లా సరే ఈ విధంగా అయితే అది ప్యానల్ ఇన్స్పెక్షన్ టీం ఎలా ఉంటుందో చెప్తున్నా. సరే నేను ఉంటానా, ఇంకోరు ఉంటారా, ఆ ప్యానల్ ఇన్స్పెక్షన్ టీంలో ఎవరు ఉంటారా అనేది తెలియదు. కాబట్టి ఈ ప్యానల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ కానీ ఎంఈఓస్ కానీ ఇక మీరు తెలుసు ఎంఈఓ సార్, కాంప్లెక్స్ హెడ్ మాస్టరు, ప్రతి ఒక్కరు 15 స్కూళ్ళ 20 స్కూళ్ళ వాళ్ళకు టార్గెట్ ఉంది. వాళ్ళు ఎప్పుడు చూసినా ఆ టార్గెట్ చూస్తారు. ఇప్పుడు నిన్న నేను ఎఫ్ఆర్ఎస్ తీసుకోలే, నాది ఆల్రెడీ లిస్ట్లో పెట్టిర్రు. అంటే మార్నింగ్ వచ్చిన క్యాజువల్గా నేను ఈ క్లాస్ విన్నవాన నేను 12 o'clock నేను సెల్ఫ్ ఇక్కడ కూర్చొని తీసుకున్నా. కాబట్టి నాది లిస్ట్లో వచ్చింది. అంటే మనం ఏం చేయకపోయినా ఆన్లైన్లో అక్కడ తెలిసిపోతూనే ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు, వచ్చినావా రాలేదా, క్లాస్ చెప్పినావా చెప్పలేదా, మీ ఐడి నెంబర్ కూడా రాస్తాం అందులో. మామూలుగా ఏ క్లాసు ఏ టీచరుది మీరు క్లాస్ అబ్జర్వ్ చేసిరు, మీ ఐడి నెంబర్ కొట్టగానే ఈయన క్లాసు అబ్జర్వ్ చేసినట్టు, ఈయనకు సంబంధించిన ఏమేమి స్టెప్స్ వాడిండు, ఎట్లా వాడిండు, ఈయన లోపాలేంది అన్నీ కూడా దాంట్లో మాత్రం నమోదైతే అవుతాయి. అంటే సిస్టమ్ అలా వాళ్ళు ఫిల్టర్ చేసి పెట్టిరు. కాబట్టి ఇప్పుడు ఏ దాన్నైనా వెంటనే రిజల్ట్ కంపల్సరీగా వచ్చేస్తుంది. కాబట్టి మరి అందరం కూడా ఇంగ్లీష్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. మామూలుగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మీరు ఇంగ్లీష్ని యూజ్ చేయాల్సిందే. దానికోసం ఇక మీరు ఏం బాధలు పడతారో ఏం చేస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా వీ హ్యావ్ టు ట్రై. ఈ పీరియడ్ ప్లాన్ స్టెప్స్, లెసన్ ప్లాన్ స్టెప్స్ అవి కూడా కొన్ని అయితే ఫాలో కావాలి. మీకు ఇంకేమైనా అన్ని ఏజేఆర్లో కూడా కూడా రాసిపోతాం, దాంట్లో రాస్తాము, సజెషన్స్ ఇస్తాము, దీంట్లో కూడా చేస్తాం. మీకు ఏమైనా సమస్యలు ఉంటే సరే ఇంకా 2 రోజులు కంప్లీట్ వర్క్ బుక్ చేయలేదు అనుకుందాం సార్, ఈ 2-3 రోజులు చేస్తా, మీరు ఆన్లైన్లో కానీ ఏజేఆర్లో కానీ అంటే మేము అబ్జర్వేషన్లో ఎక్కియకండి అంటే కూడా మామూలు ఎగ్జామ్షన్ కూడా ఇస్తాం. ఇప్పుడు అడ్మిషన్ ఇస్తే కంప్లీట్ కాలేదని అట్లా రాయవచ్చు. లేకపోతే సార్ నేను ఒక ఈ 5-6 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళని ఇప్పుడు ఏమంటే కరెక్షన్ చేసినాం కదా, ఇక సరే మంచిగానే ఉందనే రాస్తాం. ఈ 5-6 కరెక్షన్ చేసినామని కూడా ఏం రాయకుండా అట్లా సజెస్టివ్ వేలోనే అందరు వచ్చిన వాళ్ళు మన టీచర్లే. మామూలుగా ఎస్జిటీస్ అంటే మామూలుగా ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్నే ఎస్జిటీ అయినా ఆలబల్లలో కూడా సమస్యలు ఉన్నాయి. ఉన్నదే 1-2 ఏదో కారణం చేత మనం ఏమైనా చేయలేకపోతే మీరు ఆ రిక్వెస్ట్ చేస్తే దాని ప్రకారంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మామూలుగా ప్యానల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ మరి ఈ విధంగా ఉంటుంది సార్.